హలో డెల్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగానే ఉంటారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నిన్న చేసిన వీడియోకి ఐ గాట్ రియల్లీ నైస్ రెస్పాన్స్ అనమాట. మా ఫ్యామిలీ నుంచి కూడా అండ్ ఫ్రెండ్స్ నుంచి కూడా లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ చాలా మంచిగా మాట్లాడావు బ్రో, కీప్ ఆన్ గోయింగ్ అంటున్నారు. ఐ విల్ కీప్ ఆన్ గోయింగ్, బట్ థింగ్ ఏంటంటే రెస్పాండ్ అవ్వాల్సిందే నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ కాదు. లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ ఆర్ దేర్, దే ఆల్ నీడ్ టు రెస్పాండ్. అండ్ దాని తర్వాత వచ్చేసి ఐ వాంట్ టు రెస్పాండ్ ఆల్ ఇండియన్ ముస్లిమ్స్ హూ ఆర్ దేర్. వాళ్ళందరూ అవ్వాలి. ఎందుకంటే నేను ఎటు చూసినా కానీ హిందూ అవుతున్నారు, కానీ ఇండియాలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవ్రీ రిలీజన్ షుడ్ స్పీక్ నా ఉద్దేశంలో. సో ఐ హోప్ వాళ్ళు కూడా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు దెన్ అందరికీ ఆన్సర్ దొరికేసింది. బికాస్ ఇండియన్ ఆర్మీలో ముస్లిం అని లేదు, క్రిస్టియన్ అని లేదు, హిందూ అని లేదు, అందరు కలిసి ఇండియా కోసం కష్టపడి దే ఆర్ లీవింగ్ దేర్ బ్లడ్స్ ఆన్ ద అర్త్. దేనికోసం? మన ఇండియా కోసం. సో అది గుర్తుపెట్టుకొని ఇండియాలో ఉన్న వాళ్ళందరూ లైక్ హూ ఆర్ రియల్లీ బోర్న్ ఇన్ ఇండియా, దే నీడ్ టు స్పీక్ అన్నమాట. సో జిమ్ కొట్ట వచ్చేసాను. విల్ టాక్ లేటర్. ఇవన్నీ మాట్లాడదాం, అన్నీ మాట్లాడుకుందాము, తర్వాత మాట్లాడుకుందాం. లైక్ ఇవన్నిటి గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ ఆ బాధ తీరదు. సో అవన్నీ మాట్లాడదాము ఫర్ షూర్. ఒక కంప్లీట్ బ్లాగ్ చేస్తాను దాని గురించి. బట్ ఈరోజు అయితే ఈ వ్లాగ్లో ప్రజెంట్ జిమ్కి వచ్చేసాను. జిమ్లో నా వర్కౌట్ ఏందో చూపిద్దాం అనుకున్నాను మళ్ళీ. సో ఈరోజు వర్కౌట్ ఏంటంటే ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ అనమాట. అవన్నీ ఎట్లా చేస్తాను ఏంటి అని ఆయన చూపిస్తాను. స్టే ట్యూన్. సో గైస్, వార్మప్ వాస్ డన్. మొత్తం వార్మప్ చేసేసాను. లైక్ షోల్డర్ రొటేషన్ అయ్యి అన్నీ చేసేసాను. అండ్ లెట్స్ గో విత్ సమ్ మౌంటైన్ పుషప్స్ అనమాట. ఇది కూడా వార్మప్లోనే ఇంక్లూడ్ అవుతుంది, బట్ మొబిలిటీని అండ్ షోల్డర్ స్ట్రెంగ్త్ని అండ్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో లెట్స్ గో ఫర్ మౌంటైన్ పుషప్స్ ఆఫ్ 3 sets 8 చేస్తూ ఉన్నాము. లెట్స్ గో. సో డర్లింగ్స్, వార్మప్ సెట్ డన్. వార్మప్తో పాటు సో ఏంటది మౌంటైన్ పుషప్స్ కూడా డన్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వర్కౌట్ అనమాట. ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే షోల్డర్ ప్రెస్, డంబల్ షోల్డర్ ప్రెస్. అది కూడా చేసేసి ఎలా చేస్తానో అవన్నీ చూపిస్తాను ఫస్ట్ మీకు. సో గైస్, మీకు చూపించిన వెయిట్ ఓన్లీ 22 kgs. I just went to 26, 24 was my PR అనమాట. సో 26కి వెళ్ళాను. ఐ డిడ్ రికార్డ్ ఇట్. అయిపోయింది అది. సో వాట్ డన్, పుష్ షోల్డర్ ప్రెస్ వస్తాను. లెట్స్ గో ఫర్ లైక్ lateral rises అండ్ ఫ్రంట్ rises. సో ఫస్ట్ వచ్చేసి నేను lateral rises చేస్తాను, దాని తర్వాత ఫ్రంట్ రైజెస్కి వెళ్ళిపోతాను. సో lateral rises lateral rises is like isolatory movements కాబట్టి I don't want to go for like heavy weights. I just go for less weights for high repetitions. సో ఈరోజు అంతా నో మిషనరీ, డంబల్స్తోనే షోల్డర్ వర్కౌట్ అండ్ బైసెప్ ట్రైసెప్ కంప్లీట్ చేద్దాము. సో మిషనరీ అంటే ట్రైసెప్ వరకే ఐ కెన్ గో, బట్ డంబల్స్ ఇంకా ప్లేట్స్తోనే వర్కౌట్ అంతా కంప్లీట్ చేద్దాము. సో లెట్స్ గో ఫర్ lateral rises.
ఏమైపోయినాయి అంటే వర్కౌట్స్, షోల్డర్ ప్రెస్, lateral rises, ఫ్రంట్ రైజెస్, 3 వర్కౌట్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, సారీ this one, just want to finish this and the small muscle which is there on the back, so important, అది అందరూ మిస్ చేస్తారు. సో I just want to do that 2 workouts చేసేసి I'll just go for bicep and tricep once again. Yep, see you. సో గైస్, షోల్డర్ వర్కౌట్ వాస్ డన్. నేను డంబల్తోనే చేయాలనుకుంటున్నాను. సో మిషనరీ అండ్ క్రాస్ ఓవర్స్ యూస్ చేయకూడదు అనుకున్నాను. సో అలాగే నేను ఇప్పుడు డంబల్స్తోనే నా వర్కౌట్ అన్నది నేను ఫినిష్ చేశాను షోల్డర్స్. సో లెట్స్ గో ఫర్ బైసప్ అండ్ ట్రైసప్. ఎక్కువ వేరియేషన్స్ చేయను, లైక్ 2 ఈచ్ చేస్తాను, బట్ రిపిటేషన్స్ అన్నది హెవీగా చేస్తాను సో దట్ ఐ హ్యావ్ ఎ కట్ కదా. So I'll show you what I do. Hi darlings, the workout is done. అసలు ఇచ్చి పడేసింది. ట్రైసప్ అయితే ట్రైసప్ బైసప్ దగ్గర వేరే లెవెల్ ఉంది. పోస్ట్ చేసి చూపిస్తాను. బట్ ట్రైసప్ వర్కౌట్కి మెయిన్ థింగ్ ఏంటంటే, డోంట్ గో విత్ లెస్ వెయిట్ ఫస్ట్, డూ విత్ హై వెయిట్స్. లైక్ ఒకేసారి కేబుల్ క్రాస్ ఓవర్లో హెవీ వెయిట్స్ వేసుకొని ట్రై చేయండి, ఎంత అయితే అంత. దాని తర్వాత డిక్రీజ్ చేయండి వెయిట్. హై పెట్టావు కదా, హై పెట్టింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 పెట్టింది, 20 తర్వాత 15 పెట్టు, 15 తర్వాత 10 పెట్టు, 10 తర్వాత 5 పెట్టు. 5 పెట్టి చేసినప్పుడు నేనమ్మ నరాలు చిట్లిపోతాయి, చేతి నరాలు చిట్లిపోతాయి అన్నమాట. ఎట్లా పొంగిందో చూడు, హ్యాండ్ చూడు ఎలా పొంగిందో. ఫుల్ ఇంత బల్క్ అయింది కదా, యూ విల్ ఫీల్ ద పంప్ అనమాట. ఐ షో యూ ద పంప్, హోల్ బాడీ షోల్డర్స్ పంప్ షో చేస్తాను ఇప్పుడు చూడు. చూసారుగా హెవీ చేతులు చూడండి, లైక్ హెవీ పంప్ అయిపోయింది. నెక్ మసిల్ అండ్ సీ దిస్, క్రేజీ కదా, క్రేజీ ఉంది పంప్. ఐ లైక్ ద పంప్ అనమాట. షోల్డర్స్, బైసెప్, ట్రైసెప్ నేను ఎప్పుడూ ఇట్లా కలిపి చేయలేదు వర్కౌట్. నా డేరెస్ట్ ఫ్రెండ్ చెప్పాడు, లైక్ ట్రై టు డూ ఇన్ షోల్డర్స్ వర్కౌట్ రోజుకి గ్యాప్ తీసుకో, 1 డే గ్యాప్ తీసుకొని, లైక్ షోల్డర్ వర్కౌట్ అప్పుడు బైసప్ ట్రైసప్ 2 చెయ్యి. యూ కెన్ ఫీల్ ద పంప్. ఆ పంప్ వచ్చినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ అన్నాడు. లిటరలీ ఐఎమ్ ఇంప్రెస్డ్. నేను ఇప్పుడు ఫస్ట్ ఇంటికి వెళ్ళి వాడికి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఆ వాడి వల్లనే పంప్. ఈ షోల్డర్ చూడు, షోల్డర్ సో నైస్ అనమాట. సో ద వర్కౌట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళేసి ప్రోటీన్ తాగేసి డెడ్ ఎండ్ చేసేయాలి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. నెక్స్ట్ వీడియోలో వద్దాం. నెక్స్ట్ వీడియోలో లెగ్ వర్కౌట్ ఏమేమి చేస్తాను అవి కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి రేపు కొంచెం ఆఫ్ తీసుకుంటాను, తర్వాత లెగ్ వర్కౌట్ వస్తుంది. లెగ్ వర్కౌట్ ఈసారి వేరే లెవెల్ చేయాలి. సో లెట్స్ సీ ఇన్ ద లెగ్ వర్కౌట్ డే. టిల్ దెన్ స్టే ఫిట్, స్టే స్ట్రాంగ్, బీ హెల్దీ. బాయ్.